గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీజేపీ నేతలు దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారు, మండిపడ్డ మంత్రి హరీష్ రావు. విజయనగరంలో సాంప్రదాయబద్ధంగా పైడిమాంబ సిరిమాను ఉత్సవం. ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి బొత్స. టీడీపీపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించిన ఏపీ మంత్రి కొడాలి నాని. ట్రాక్టర్ కూడా సరిగ్గా నడపరని లోకేష్, టీడీపీని కూడా కొల్లేటిలో దించుతాడని సెటైర్లు. రైతులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప విమర్శ. ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టులకు చెందిన భారీ డంప్ స్వాధీనం చేసుకున్న ఒడిశా పోలీసులు. డీటెయిల్స్ చూస్తే రాష్ట్ర అభివృద్ధిలో నిధుల్లో తమ వాటా ఉందని బీజేపీ నేతలు చేస్తున్న గ్లోబల్ ప్రచారాన్ని తాము గట్టిగా తిప్పికొడితే ఇవాళ పోలీసు అధికారులపై విమర్శలు చేస్తున్నారని మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. ఇదంతా ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. డబ్బులు దొరికినట్లు పోలీసులు ఆధారాలు చూపిస్తే పోలీసులే డబ్బులు పెట్టారని ఉల్టా ప్రచారం చేస్తూ బీజేపీ నేతలు దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు కోసం ఖర్చు పెట్టడానికి డబ్బు తెచ్చారని పోలీసు అధికారులు చెబుతున్నారని, దీనికి బీజేపీ నేతలు ఏం సమాధానం చెప్తారని మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా 28,943, పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా 31,972, గురుకులాల్లో 3,623, పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్ లో 10,000. ఇట్లా మొత్తం లెక్క తీస్తే 1,24,990 ఉద్యోగాలు ఇచ్చింది టిఆర్ఎస్ ప్రభుత్వం. ఇంకా 25,000 ఉద్యోగాలు పరీక్షలు రాసి ఇంటర్వ్యూల స్టేజ్ లో ఉన్నాయి. అవి కూడా తప్ప ఇప్పుడు కూడా 2 చోట్ల రైడ్ అయితే 8 చోట్ల రైడ్ అయింది అనేటువంటి గోబల్స్ ప్రచారానికి పాల్పడ్డారు. ఇప్పుడు కూడా ఇంట్లో ఒక జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆధ్వర్యంలో వీడియో కెమెరా ఫుటేజ్ లో రెడ్ హ్యాండెడ్ గా దొరికితే మొత్తం పంచులు సాక్ష్యాలతో సహా జరిగిందని పోలీసు అధికారులు చెప్తుంటే ఇదేదో పోలీసులే డబ్బులు పెట్టిందనేటువంటి ఒక ఉల్టా మీరే ప్రచారం చేసేటువంటి ఒక దిగజారుడు రాజకీయాలు పాల్పడతా ఉన్నారు. సో వాళ్ళే అట్లా చేస్తే మరి ఒక బాధ్యతాయుతమైనటువంటి కేంద్ర హోంమంత్రి గారు కానీ, అదేవిధంగా ఒక ఎంపీగా, ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి కూడా ఈ ట్రాప్ లో పడడం అనేటువంటిది చాలా దురదృష్టకరం. మీరు చాలా హుందాగా ఉండాలి, మీరు గౌరవప్రదంగా ఉండాలి. ఒక జాతీయ పార్టీలో ఉండేటువంటి వాళ్ళు వాస్తవాలు తెలుసుకోవాలి. మీరు ఏం జరిగిందో తెలుసుకోకుండా ఇప్పుడు ఏమైంది, డబ్బు దొరికింది, దొరికిన ఇంటి యజమాని ఈ డబ్బు పలాని రఘునందన్ రావు గారి బీజేపీ అభ్యర్థి కోసం దుబ్బాకలో ఖర్చు పెట్టడానికి ఈ డబ్బు వచ్చిందని ఆయన్నే కన్ఫెస్ చేసినారు, వీడియో ఫుటేజ్ ఉందని పోలీసు అధికారులు చెప్పినారు. ఇప్పుడు దీనికి మీరేం సమాధానం చెప్తారు? దానికి ఫస్ట్ క్లాస్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఉన్నాడని కూడా నేను ప్రెస్ కాన్ఫరెన్స్ లో విన్నాను నేను. సో దీన్ని బట్టి ఏమంటవుతుంది, ఇంట్లోకి వెళ్ళిన వీడియో ఉంది, ఇంట్లో డబ్బులు దొరికింది, వారు కన్ఫెస్ చేసినారు. ఆ ఇంటి యజమాని ఈ డబ్బులు రఘునందన్ రావు గారి బీజేపీ పార్టీకి సంబంధించినవి, ఖర్చు పెట్టమని వచ్చిన డబ్బులు అని. ఇప్పుడు మరి మీరు ఏం చెప్తారు దీనికి? ఇంకా అంటే మీ ఉద్దేశం ఏంది? మేము విచ్చలవిడిగా డబ్బులు పంచుతాం, మేము ఏం చేసినా మమ్మల్ని పట్టుకోవద్దు, మమ్మల్ని చెక్ చేయొద్దు, మా కార్లను చూడొద్దు, మేము అబద్ధాల పునాదుల మీద డబ్బు పంచి మేము రాజకీయంగా మేము లబ్ధి పొందాలి అని మేము ఏం చేసినా సరే కానీ మమ్మల్ని ఏం అనొద్దు అనేటువంటి ధోరణి ఇవాళ బీజేపీ నాయకుల్లో కనబడతా ఉంది. ఇది ఎంత మేరకు సర్వం? ప్రజాస్వామ్యానికి ఇది మంచిదేనా? ఇవాళ ప్రజాస్వామ్యంలో ఇట్లా ఈ గోబల్స్ ప్రచారం మీద, అవాస్తవాల మీద రాజకీయంగా లబ్ధి పొందితే ఇది ప్రజాస్వామ్య భారతదేశంలో ఇలాంటి ఇంత పెద్ద దాంట్లో ఇది మన వ్యవస్థకి మంచిది కాదు. గెలుపు ఓటములు అనేటువంటివి అత్యంత సహజమైనటువంటివి. అది పనితీరును బట్టి ఉంటుంది, పాలసీలను బట్టి ఉంటుంది తప్ప మనం ఈ గోబల్స్ మీద గెలుస్తాం, మేము అవాస్తవాలు చెప్పి గెలుస్తాం, ఎదుటి వారి మీద బురద జల్లి గెలుస్తాం, ఏదో సానుభూతి పొంది గెలుస్తాం. ఇప్పుడు ఇంకా రేపు ఎన్ని నాటకాలు చేస్తారు. దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే రోజు ఒక దానికి మీరు తెరలేపుతారు. జనరల్ గా ఓడిపోయేటువంటి వాళ్ళలో ఉండేటువంటి ఫ్రస్ట్రేషన్ ఇవాళ బీజేపీ నాయకుల్లో కనబడతా ఉంది. నేను ఈ సందర్భంగా మా కార్యకర్తలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, బీజేపీ నాయకులు ఎంత రెచ్చగొట్టినా మీరు దయచేసి సంయమనం పాటించండి. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి చూస్తా ఉంటే నాకేమనిపిస్తుంది అంటే వాళ్ళే అంగిలాగి ఇంపుకొని ఇవో టీఆర్ఎస్ వాళ్ళు కొట్టిందని అన్న ఆశ్చర్యం లేదు. అంటే అటువంటి ధోరణి, విపరీత ధోరణులు బీజేపీలో కనబడతా ఉన్నాయి, ఫ్రస్ట్రేషన్లు బీజేపీలో.
విజయనగరంలో పైడిమాంబ సిరిమాను ఉత్సవం సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ప్రభుత్వం తరపున అమ్మవారికి మంత్రి బొత్స సత్యనారాయణ పట్టు వస్త్రాలు సమర్పించారు. అశోక్ గజపతిరాజు కుటుంబం జాతరకు దూరంగా ఉన్నారు. కోవిడ్ నేపథ్యంలో భక్తుల రాకపోకలపై నిషేధం విధించారు. పట్టణానికి వచ్చే అన్ని కూడళ్లు మూసివేశారు. నిరాడంబరంగా అమ్మవారికి జాతర నిర్వహించారు. इमं यज्ञमस्मिनो वा बृहस्पतिर्देवान् यत्तात् पुरव्यजास्वाश्रकर्मो हरिवो मेदिनं वा देवीं वादमजनयं कर्णां तपसा ज्वलन्तीं वैरोचनीं कर्मफले जुजुष्टां शरणमहं प्रपद्ये सुतरशतरसे టీడీపీపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు ఏపీ మంత్రి కొడాలి నాని. మరోసారి ఆ పార్టీ యువనేత లోకేష్ పై విరుచుకుపడ్డారు. ట్రాక్టర్ కూడా సరిగ్గా నడపరని లోకేష్ టీడీపీని కూడా కొల్లేట్లో దించుతాడని సెటైర్లు వేశారు. దొంగలు పడిన 6 నెలలకు కుక్కలు మురిగినట్టు వరదలు ఎప్పుడో వస్తే ఇప్పుడొచ్చి పంటలను పరిశీలిస్తున్నారని విమర్శించాడు. మొదటి టిప్పు తలకాయ ఉన్నవాడు కొల్లేరులో పెట్టుకుంటారా అని కొడాలి నాని కామెంట్ చేశారు. లోకేష్ ఆఫ్ నాలెడ్జ్ అని ధ్వజమెత్తారు. లోకేష్ కొల్లేటిలో ట్రాక్టర్ ని ఏ విధంగా దించాడో టీడీపీని కూడా అలాగే దించుతాడని ఎద్దేవా చేశారు. బుద్ధి ఉన్నోళ్లు ట్రాక్టర్ నుంచి దిగిపోయిన విధంగానే టీడీపీ నుంచి దిగిపోవాలని సూచించారు. లోకేష్ గురించి ఇంతకన్నా ఎక్కువగా మాట్లాడడం పరమ వేస్ట్ అని వ్యాఖ్యానించారు. నందిగామలో పర్యటించిన మంత్రి కొడాలి నాని టీడీపీతో పాటు నారా లోకేష్ పై విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి విధంగా సంవత్సరానికి 12,500 రూపాయలు 4 సంవత్సరాలు ప్రతి రైతుకి సంవత్సరంలో 50,000 రూపాయలు ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది. అధికారంలోకి వచ్చినాక 67,500 రూపాయలని మరి 5 సంవత్సరాలు 13,500 నెలకి ఇవ్వడం జరుగుతుంది. సంవత్సరానికి ఈ కార్యక్రమాన్ని అక్టోబర్లో 4,000 రూపాయలు రెండో సంవత్సరం రెండో విడత కార్యక్రమం చేపట్టారు. అదేవిధంగా ఇన్పుట్ సబ్సిడీ పంట దెబ్బతిన్నటువంటి రైతులకి దేశ చరిత్రలోనే ఎప్పుడైతే దెబ్బతిందో వాళ్ళు మళ్ళీ పంట వేసుకోవడానికి ఖర్చులకి ఆ నష్టపరిహారం ఈ 3 నెలల్లో తిన్నటువంటి పంట దెబ్బతిన్నటువంటి రైతులకు కూడా ఈరోజు కృష్ణా జిల్లాలో 7,20,00,000 రూపాయలు నష్టపరిహారాన్ని కూడా ఇవ్వడం జరిగింది. రైతుల ప్రభుత్వంగా రైతుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు ఆర్థికంగా అనేక కార్యక్రమాలు పెట్టి మరి ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు. అయితే పని లేనటువంటి ప్రతిపక్షం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఉన్నటువంటి ప్రతిపక్షం అనవసరమైనటువంటి విమర్శలు చేసి ఏదో ప్రజల దగ్గర నుంచి సానుభూతి పొందాలి, ఆయన చేయనటువంటి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంటే చూడలేనటువంటి పరిస్థితుల్లో మరి తెలుగుదేశం పార్టీ నాయకులు విమర్శలు చేస్తున్నారు. మీరు రైతుల దగ్గరికి వెళ్ళి కనుక వాళ్ళు ప్రశ్నించినట్లయితే వాళ్ళు మీ గతంలో మీ ప్రభుత్వం ఏ రకంగా పనిచేస్తుంది, ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ రకంగా పనిచేస్తుందో రైతులే చెప్తారు. రైతులందరూ మరి గతంలో కన్నా చాలా సంతోషంగా ఉన్నారు. సకాలంలో వర్షాలు పడటం, ప్రాజెక్టులు నిండటం, టయానికి నీళ్ళు ఇస్తానన్నటువంటి రైతు భరోసా ఇవ్వటం, ఆర్బీకే సెంటర్ల ద్వారా మంచి విత్తనాలు ఎరువులు సప్లై చేయడం, వాళ్ళు పండించినటువంటి పంటకి గిట్టుబాటు ధర ఇవ్వటం, ఇవన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా మంచి కార్యక్రమాలు ముఖ్యమంత్రి నిన్న లోకేష్ పర్యటన సమాధానం ఈ దొంగలు పడిన 6 నెలల కుక్కలు మురిగినాయని చెప్పి ఈ దొంగలు పడిన 6 నెలల కుక్కలు మురిగినాయని చెప్పి సామెత ఉంది. అట్లా వరదలు ఎప్పుడు వచ్చినాయి? వరదలు వస్తే వచ్చి 15 రోజులు అయింది. ఇప్పుడు మా నాయుడికి లేచింది కాబట్టి బయలుదేరి వెళ్ళి అక్కడ పర్యటిస్తాడు పుల్లెట్టు. చంద్రబాబు నాయుడు గారు జూమ్కి పరిమితమయ్యి ఇంటికాడు ఉండి కొత్త కమిటీలు వేసి
కొడుకును ప్రమోట్ చేసుకోవాలని పెట్టాడు. ఫస్ట్ ట్రిప్ ఎవడన్నా తలకాయ ఉన్నాడు అన్న కొల్లేట్లో పెట్టుకుంటాడు. కొంప కొల్లేరు అయిందని చెప్పి సామెత ఉంది. కొల్లేట్లో పెట్టాడు. కొల్లేట్లో పెట్టి మనాడు ఆఫ్ నాలెడ్జ్. నేను మొదటి నుంచి చూస్తున్నా. ట్రాక్టర్ నడపడం రాదు, పార్టీ నడపడం రాదు. ట్రాక్టర్ డ్రైవింగ్ ఎక్కాడు. మా పార్టీ వాళ్ళందరూ దాంట్లో ఎక్కారు. తీసుకెళ్లి బోధలో పడైపోయాడు. ఆయన దిగిపోయాడు వాళ్ళని దాంట్లో పెట్టి. కాబట్టి రేపు తెలుగుదేశం పార్టీ కూడా లోకేష్ నాయకత్వంలో కొల్లేట్లో ట్రాక్టర్ని ఏ రకంగా దించాడో తెలుగుదేశం పార్టీని కూడా కొల్లేట్లో దించాడు. తెలుగు వాళ్ళు ఎవడన్నా ఉంటే ముందే దిగిపోండి ట్రాక్టర్లోంచి, ఆ పార్టీలోంచి. వరుసగా వస్తున్న వరదలు, తుఫాన్లు ప్రజా జీవనాన్ని అతలాకుతలం చేస్తే వారిని కాపాడవలసిన ప్రభుత్వం ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి, పెద్దాపురం శాసనసభ్యుడు నిమ్మకాయల చినరాజప్ప విమర్శించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో రైతుల కష్టాలను దృష్టిలో పెట్టుకుని క్షేత్రస్థాయిలో పరిశీలన చేపడితే ఆయనను కించపరిచే విధంగా మాట్లాడడం తప్ప రైతులకు స్వాంతన చేకూర్చే విధంగా చర్యలు తీసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏపీ సీడ్స్ నుంచి కొనుగోలు చేసి వేసిన వరి పైరుకు నష్టం వాటిల్లిందని చెప్పారు. సాక్షాత్తు ఎమ్మెల్యే ఏపీ సీడ్స్ వలన నష్టపోయాను అని గగ్గోలు పెడుతుంటే సామాన్య రైతుల పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు. 3 నెలలుగా వరదలు వచ్చినాయి, తుఫాన్లు వచ్చినాయి, రైతాంగంతో కూడా ఇబ్బంది పడిపోయారు, ప్రజలు ఇబ్బంది పడిపోయారు. ఈ ప్రభుత్వం ఎక్కడ కూడా పట్టించుకోలేని పరిస్థితి. ముఖ్యమంత్రి గారు ఎక్కడికి బయటికి రాడు. మంత్రులు వచ్చినా అక్కడెక్కడ చూసి ఒక స్టేట్మెంట్ ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు లొకేషన్లో విమర్శించడం తప్పించి ప్రజలను ఆదుకునే పరిస్థితి ఎక్కడ కనపట్టలేదు. తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి గారు లోకేష్ గారు 4-5 జిల్లాలు తిరిగినప్పుడు లోకేష్ గారు ఎందుకు తిరుగుతున్నారో అని విమర్శించే తప్ప మరి ప్రజల గురించి ఆలోచించే పరిస్థితి ఈ మంత్రులు కనపట్టలేదు. ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు ఓ పక్క, లోకేష్ గారు జాతీయ సెక్రటరీగా లోకేష్ గారు కూడా జిల్లాలు తిరిగి రైతుల్ని పరామర్శించి నష్టపోయిన పొలాలని పరిశీలించి ఇవాళ తిరుగుతుంటే ఆయన విమర్శించడం, ఆయన మీద కూడా కేసులు పెట్టే పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం పెట్టడం జరిగింది. అంటే ఓ పక్కనేమో చంద్రబాబు నాయుడు గారు తిరగట్లేదు, లోకేష్ గారు తిరగట్లేదు అని చెప్పి ఓ పక్కన కామెంట్ చేస్తూ, ఓ పక్కన బయటకు వస్తే కేసులు పెట్టే పరిస్థితి, లోకేష్ గారి మీద కేసులు పెట్టే పరిస్థితి ఈ ప్రభుత్వం మరి విధానం. మరి మంత్రులందరూ కూడా నేను మంత్రులు అడుగుతున్నాను, ఎందుకు ఆత్మహత్యలు జరుగుతుంటే ఎందుకు మాట్లాడట్లేదు, ఎందుకు కంట్రోల్ చేయట్లేదు? ఈ రాష్ట్రంలో ఆత్మహత్యలు ఎక్కువ జరుగుతున్నాయి. రైతులందరూ కూడా అప్పులు పాలై ఆత్మహత్యలు చేసుకుంటే దాన్ని ఎందుకు పట్టించుకోవట్లేదు? ఇన్పుట్ సబ్సిడీ మరి చంద్రబాబు నాయుడు టైం అయితే 3,100 కోట్ల రూపాయలు మరి ఇన్పుట్ సబ్సిడీ ఇస్తే మీరు ఎంత వేసారు? 53 కోట్లు మాత్రమే ఇప్పటి వరకు కూడా ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడం జరిగింది. ఏ యంత్రాలు కూడా రైతాంగానికి సంబంధించిన స్పేర్ కానీ, ట్రాక్టర్ కానీ, యంత్రాలు కానీ ఇచ్చే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు. అరకొరగా ఏదో రుణమాఫీ చేస్తామని చెప్పి కౌరులు చెప్తున్నారు. మరి కేంద్రం ఏదో డబ్బులు ఇస్తుంటే ఆ డబ్బులు ఏదో కలుపుకుని ఇచ్చామని చెప్పి గొప్పలు చెప్పుకోవడం తప్పించి రైతులు ఆదుకునే పరిస్థితి ఎక్కడ కనపట్టలేదు. మరి గుంటూరులో ఒక ఎమ్మెల్యే, గుంటూరు జిల్లాకు సంబంధించి మంగళగిరి ఎమ్మెల్యే గారికి ఆయన వ్యవసాయమే విత్తనాల మోసం జరిగింది. మేము 10 సార్లు చెప్తున్నాం, నా నకిలీ విత్తనాలు ఇస్తున్నానంటే కన్నబాబు గారు గొప్పగా మాది ఒక్క ఎకరం కూడా పోదు, మేము బాధ్యత తీసుకోవాలని చెప్పి కన్నబాబు గారు 10 చెప్పినప్పుడు మీ ఎమ్మెల్యే గారి గురించి ఏం చెప్తారని అడుగుతున్నాను. మీ ఎమ్మెల్యే పంటే పోయింది, సామాన్యులు ఎంతమంది పోయినా మాట్లాడితే కేసులు పెట్టే పరిస్థితి ఉంది. మీరేది బాగోలేదంటే మరి కేసులు పెట్టి రైతుల మీద కూడా కేసులు పెట్టే పరిస్థితి ఈరోజు మీరు చేస్తుంటే మరి మీ ఎమ్మెల్యే గారు పోయింది, దానికి సమాధానం ఏం చెప్తామని చెప్పి ఇవాళ కన్నబాబు గారిని అడుగుతున్నాను. ఎందుకంటే ఇవాళ పెట్టుబడి పెట్టేశారు, రైతాంగం అంతా కూడా పెట్టుబడులు పెట్టారు. చేతికి వచ్చే పరిస్థితిలో వరదలు వచ్చినాయి, తుఫాన్లు వచ్చి మొత్తం నాశనం అయిపోతే దాని ఇప్పటి వరకు కూడా ఏం చేస్తారో ఏం చేయరో చెప్పడం. ఇన్సూరెన్స్ మేము కడతామని చెప్పి ఆ రోజు గొప్పగా చెప్పారు. ఇన్సూరెన్స్ కట్టారా లేదా అని చెప్పి అడుగుతుంటే ఎవరైతే ఈ క్లబ్ చేసుకున్నారో వాళ్ళకి ఏం చెప్తున్నారు? మరి రైతులందరూ కూడా నష్టపోయే పరిస్థితి ఉంది. ఇలా రైతులందరూ కూడా అయోమయం పరిస్థితిలో ఈ ప్రభుత్వ విధానాల వల్ల ఈ రైతులు మమ్మల్ని ఆదుకోవట్లేదు. ఈ ప్రభుత్వం ఇలా పంటలు నాశనం అయిపోయి మా బతికేంటని చెప్పి ఆత్మహత్యలు చేసే పరిస్థితి కూడా ఈ రాష్ట్రంలో కనపడుతుంది. ఈ ప్రభుత్వం ఇప్పటికైనా కొలితేరాలి. మంత్రులు మరి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ విమర్శించడం మాని మీ రైతుల గురించి, రైతు సమస్యల గురించి
మరి సమస్య పరిష్కారాన్ని పూర్తి చేయాలని చెప్పి ఇరిగేషన్ మంత్రి గారిని అలాగే అగ్రికల్చర్ మంత్రి గారిని కోరారు. ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టులకు చెందిన భారీ డంప్ను ఒడిశా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గత కొన్ని రోజులుగా మావోయిస్టుల కోసం ఒడిశాకు చెందిన ఎస్ఓజీ, బీఎస్ఎఫ్ పోలీసులు సంయుక్తంగా గాలింపు చర్యలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా కటాఫ్ ఏరియాలోని జొడొంబో పోలీస్ స్టేషన్ పరిధిలోని ముక్కిడిపల్లి, గుర్తుసేతు, బెజ్జింగి, జంపలూరు, పర్లుబందు గ్రామాల్లో సంయుక్తంగా గాలింపు చర్యలు నిర్వహిస్తుండగా మావోయిస్టులు దాచి ఉంచిన డంపును కనుక్కున్నారు. ఇందులో ఒక దేశీయ తుపాకీ, వైర్, 3 రంగుల్లో ఉన్న పేలుడు సామాగ్రి, 8 డిటోనేటర్లు, ఆక్సిజన్ సిలిండర్, కెమెరా ఫ్లాష్, ఇనుప పైపులు, వైరు, మావోయిస్టు విప్లవ సాహిత్యంను స్వాధీనం చేసుకున్నట్లు ఒడిశా పోలీసులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నవరత్న పథకాల అమలులో భాగంగా విశాఖ నగరంలో గుర్తించిన పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు స్వాధీనపరచాలని సిపిఐ నగర కార్యదర్శి ఎం పైడిరాజు డిమాండ్ చేశారు. విశాఖపట్నం పెందుర్తి శాసనసభ నియోజకవర్గ పరిధిలోని ఎస్ఆర్ పురం, జుత్తాడ తదితర ప్రాంతాల్లో పేద ప్రజల ఇళ్ల కోసం వేసిన లేఅవుట్లను సిపిఐ ప్రతినిధి బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా పైడిరాజు మాట్లాడుతూ ప్రభుత్వం ఎంపిక చేసిన వారందరికీ దీపావళిలోగా ఇళ్ల స్థలాలను పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇవ్వాలని సిపిఐ డిమాండ్ చేశారు. ఈ పర్యటనలో సిపిఐ నగర కార్యవర్గ సభ్యులు ఆర్ శ్రీనివాసరావు, పి చంద్రశేఖర్, నాయకులు పాల్గొన్నారు. గ్రేటర్ విశాఖపట్నం పెందుర్తి శాసనసభ నియోజకవర్గం జుత్తాడులో పేదల కోసం వేసిన లేఅవుట్లో ఉన్నాం. ఈ లేఅవుట్ గతంలో మానవ ఆంజనేయుల శాసనసభగా ఉన్నప్పుడు ఇది పెత్తందారుల చేతిలో ఉంది. దీన్ని 2 ఎకరాలు చొప్పున దళితులకి, వెనకబడిన తరగతులకు పంచాలనుకునేది. అప్పుడు కొంత ఈ పెత్తందారులు ఒత్తిడికి లోబడి ఈ రైతులు అప్పుడు ఎదిరించలేక ఇది కొంచెం వెనక్కిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇందులోనే పేద ప్రజలకు పట్టాలు ఇస్తామని చెప్పారు. చాలా మంచిదే, కానీ ఇంత అందమైన లేఅవుట్లు ఇలాగా గాలి కుదిరేయడం మంచిది కాదనేది సిపిఐగా మేము ప్రతినిధి వర్గం చెప్తున్నాం. ఈరోజు గ్రేటర్ విశాఖపట్నం నగర కార్యదర్శి, కార్యవర్గ సభ్యుడు ఆర్ శ్రీనివాసరావు, అదేవిధంగా పి చంద్రశేఖరు, సమితి సభ్యుడు త్రినాథు, మిగిలిన తిరుపతిరావు గారు, మిగిలిన స్థానిక నాయకులందరితో దీన్ని పరిశీలించాం. ముఖ్యమంత్రి గారు పెద్ద మనసు చేసుకొని ఈ అందమైన లేఅవుట్ పేద ప్రజలకు తక్షణమే ఇస్తే మంచి ఉపయోగకరంగా పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపినట్టు ఉంటుందని మేము భావిస్తూ తక్షణమే మీరు ఎవరైతే ఎంపిక చేశారో వాళ్ళందరికీ స్వాధీనం చేయాలని ఈ లేఅవుట్లో ఇప్పుడు ఉండి మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాం. మనం ఇప్పుడు ఉన్నది గ్రేటర్ విశాఖపట్నం పరిధిలోని ఎస్ఆర్ పురం గ్రామ పంచాయతీలో ఉన్నాం. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాల పేరుతో పేద ప్రజలకి ఇళ్ల స్థలాల కోసమని సేకరించినటువంటి లేఅవుట్లో ఉన్నాం. ఇది చాలా అందంగా ఉంది. ప్రభుత్వం చెప్పిన దానికి ఇక్కడ చూస్తున్న దానికి ఏమీ పొంతం లేదు. కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ప్రభుత్వం పట్టణ ప్రాంతాల్లో 1 సెంటు భూమి, గ్రామీణ ప్రాంతాల్లో 2 సెంట్ల భూమి ఇస్తామని అంటే, ఇక్కడ మేము కొలిస్తే గ్రామీణ ప్రాంతం కాబట్టి ఇక్కడ 2 సెంట్లు ఉండాలి, కానీ 1.5 సెంటు మాత్రమే ఉంది. ఇది మరి అధికారులు ఏ రకంగా చేశారో పరిశీలన చేయాలా. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నవరత్నాల పేరుతోటి 30 లక్షల మందిని ఎంపిక చేసింది. అందులో 43,000 ఎకరాలు భూమిని సేకరించింది. 4,000 ఎకరాల కోర్టులో వివాదం ఉందని, ఆ 4,000 ఎకరాలు కోర్టులో ఉంది కాబట్టి
ప్రతిపక్షాలు పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇవ్వనివ్వటం లేదు అని చెప్తుంది. ఇది శుద్ధ అబద్ధం అనేది అర్థమవుతుంది. 39,000 ఎకరాల్లో ఏమాత్రం ఇబ్బందులు లేవు. మీరు ఎంపిక చేసినటువంటి, మీరు తయారు చేసినటువంటి లేఅవుట్లో దీపావళి ముందే మీరు గుర్తించినటువంటి వారందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సిపిఐగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు సిపిఐ నాయకత్వం ప్రతినిధి బృందం ఈ లేఅవుట్లన్నీ పరిశీలన చేసింది. బాగున్నాయి, మీకు మంచి పేరు వస్తుంది ముఖ్యమంత్రి గారు. దయచేసి పంతాలకు పోకుండా దీపావళి రోజు ఏపీ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలకు ప్రత్యేక పారిశ్రామిక విధానం ప్రారంభించడం ఆనందదాయకమన్నారు ఎమ్మెల్యే మేరుగు నాగార్జున. అంబేద్కర్ ఆశించిన మార్పు సీఎం చేసి చూపిస్తున్నారని అన్నారు. ఎస్సీ ఎస్టీలు శ్రామికులుగా ఉండకూడదు, పెద్ద పారిశ్రామికవేత్తలుగా చూడాలని సీఎం అనడం తమకు చాలా గర్వంగా ఉందన్నారు. మొత్తం రాయితీలతో ఇండస్ట్రియల్ పార్క్ లో ఎస్సీ ఎస్టీలకు ప్రత్యేక కేటాయింపులు చేయడం శుభపరిణామమని అన్నారు. సాయం చేయడం చేతకాని వారు సంక్షేమ పథకాలు దళితులకు అందకుండా చేయాలని కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు. గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు మాట్లాడుతూ పండుగ రోజు సీఎం దళితులకు నిజంగా ఓ వరం ఇచ్చారన్నారు. పార్వతీపురం ఎమ్మెల్యే జోగారావు మాట్లాడుతూ జగన్ వల్ల తమ బతుకులు మారతాయని భావించిన వారి నమ్మకం నిజమైందన్నారు. ఏ ఒక్కరి నమ్మకాన్ని సీఎం జగన్ వమ్ము కానివ్వరని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ ఎస్టీ ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కోసం 2020-23 ప్రత్యేక పారిశ్రామిక విధానాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు ప్రారంభించారు. దానికి జగనన్న వైఎస్ఆర్ బడుగు వికాసం అనే పేరుతో ఈ పథకాన్ని ప్రారంభించారు. నిజంగా ఆ కార్యక్రమంలో మేము పాల్గొంటే శాసనసభ్యులుగా దసరా పండుగ సందర్భంగా మంచి కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఇది నా అదృష్టంగా, దేవుడిచ్చిన వరంగా భావిస్తా ఉన్నాను అని గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉంటే ఎస్సీ ఎస్టీల ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కోసం ఈరోజు ఈ పథకాన్ని ప్రవేశపెట్టి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా అదృష్టం దేవుడిచ్చిన వరం అని చెప్పటం అంటే నిజంగా మాలాంటి శాసనసభ్యులం కానీ దళితులం కానీ మా పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అర్థం అవట్లేదు. ఇలాంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి వచ్చి దళితుల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, గిరిజనుల కోసం ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తూ నా అదృష్టం, నాకు దేవుడిచ్చిన వరం అనే ముఖ్యమంత్రిని ఈ భారతదేశ రాజకీయ వ్యవస్థలో ఎప్పుడన్నా చూసామని అడుగుతా ఉన్నా. నిజంగా మేము అదృష్టవంతులు ఆయన దగ్గర పనిచేయటం, శాసనసభ్యులుగా ఆయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవటం, అంబేద్కర్ గారు ఆలోచించినటువంటి ఆలోచనలు ఈ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయడానికి కంకణబద్ధుడై ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. నిజంగా ఈరోజు చాలామంది ఇండస్ట్రీలు పెట్టుకున్నటువంటి దళితులు వచ్చారు. వాళ్ళు మాట్లాడుతూ ఉంటే నిజం కళ్ళంటే నీళ్ళు వచ్చినాయి. ఇలాంటి పాలసీ తీసుకొస్తాం, భారతదేశంలోనే ఎక్కడ మున్నెన్నడూ లేని విధంగా ఈరోజు ఈ పాలసీ ఉందని. ఎస్సీ ఎస్టీలు శ్రామికులుగా ఉండకూడదు, పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలుగా చూడాలనే కలనాది అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి. నిజంగా కొంచెం సేపు మేము కూర్చుంటే మాకు కూడా కళ్ళంటే నీళ్లు వచ్చే విధంగా ఆయన మాట్లాడిన తీరు, ఈ రాష్ట్రంలో ఎంత కమిట్మెంట్గా దళితుల కోసం అంబేద్కర్ ఆలోచన విధానాన్ని భుజాన వేసుకుని పనిచేస్తా ఉన్నాడో చాలా గర్వంగా ఉంది. ఈ పాలసీ అనేది భారతదేశంలో మున్నెన్నడూ లేదు. 1 కోటి రూపాయలు
ఏపీకి సంబంధించిన ప్రతి విషయంపైన ప్రెస్ మీట్ పెట్టే రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు పోలవరం నిధులపై మాట్లాడారు. రచ్చబండలో భాగంగా మాట్లాడుతూ పోలవరంలో ప్రాజెక్టు నిధుల విడుదల విషయంలో అంతా అయోమయం నెలకొందన్నారు. ఈ తరుణంలో తప్పు ఇవ్వదని కోస్తాంధ్ర ప్రజలు చర్చించుకుంటున్నారని ఎంపీ చెప్పుకొచ్చారు. ఏపీలో వచ్చే ఎన్నికలకు పోలవరమే ప్రధాన అంశం అవుతుందని, కారణాలు ఎంత పెద్దవైనా ప్రాజెక్టును కట్టకుండా వైసీపీ తప్పించుకునే ఛాన్సే లేదని నర్సాపురం ఎంపీ అన్నారు. అటువంటి అవకాశం లేదని తెలిసినప్పుడు నేను మతం మార్చుకోలేదని చెప్పి మళ్ళీ హిందువుగానే సర్టిఫికెట్లు చూపెట్టుకుని ఎవరైతే మా హిందూ సోదరులు ఉన్నారో ఆ హిందూ సోదరుల రిజర్వేషన్ అవకాశాలకి తూట్లు పెడుతున్న క్రిస్టియన్స్ గురించి నేను మాట్లాడాను తప్ప జన్మతః క్రిస్టియన్గా జన్మించి నిజంగా క్రైస్తవుడిగా జీవించే వాళ్ళ గురించి అసలు నేను మాట్లాడలా. ఇది కూడా నేను ఎందుకు మాట్లాడాను, రాజ్యాంగంలో ఈ రకంగా ఉంది అని చెప్పా. దాన్నేమో రాజ్యాంగాన్ని మనం ఫాలో అవుదామంటే మరి దానికి టైటిల్ రాజ్యాంగ ద్రోహి అని పెట్టారు. ఇప్పుడు ఎవరైనా రాజ్యాంగానికి అన్యాయం చేస్తే, రాజ్యాంగాన్ని ఫాలో అవ్వకపోతే రాజ్యాంగ ద్రోహి అంటాం రొటీన్. రాజ్యాంగాన్ని పరిరక్షించండి అన్నవాడిని రాజ్యాంగ ద్రోహి అంటాం నిజంగా చాలా వెరైటీగా ఉంది. అది నేను చెప్పిన రెండు అంశాలు మళ్ళీ చెప్తున్నా, రాష్ట్ర ప్రజలందరికీ తెలియాలని గతంలో 1-2 సందర్భాల్లో చెప్పినప్పటికీ మళ్ళీ స్పష్టంగా చెప్తున్నా. 2 విషయాలు ఏంటంటే, ఒకటి, మత ప్రచారానికి ఎవరు కూడా ప్రభుత్వ సొమ్ము వాడకూడదు. మా ముఖ్యమంత్రి గారు 100 ప్రామిసులు చేశారు ఆయన పాదయాత్రలో, ముద్దుల యాత్రలో. అలా ప్రామిసులు చేసుకుంటూ పోయారు. అందులో ఈ పాస్టర్లకి, అంటే అందరూ కూడా పెద్ద రిచ్ కాదు కాబట్టి ఆయనకి జాలేసి ఆ చర్చ్ పాస్టర్లకి 5,000 రూపాయలు మీకు ఆండోరం ఇచ్చేస్తానని చెప్పారు. అప్పట్లో ఆయనకి ఆ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ ఉందని అనుకుని ఉండొచ్చు. లేదు నేను ముఖ్యమంత్రి అయిపోతే నా ఇష్టం, రాజ్యాంగం అంతా మన చేతుల్లోనే ఉంటుందని అపోహపడితే పడుండొచ్చు. కానీ రాజ్యాంగంలో చాలా స్పష్టంగా పాస్టర్స్ చేసేది ఏంటండి, వారు చేసేది ఆ మత బోధనలు, మత ప్రచారం. సో మత ప్రచారకులకు ఇచ్చుగా ఈ రకంగా ప్రభుత్వ డబ్బులు ఇవ్వకూడదు అని చాలా స్పష్టంగా రాజ్యాంగంలో ఉంది. సో కాబట్టి రాజ్యాంగ విరుద్ధ చర్య మా ముఖ్యమంత్రి గారు చేయటం మంచిది కాదు అని చెప్పి మా ప్రభుత్వాన్ని పరిరక్షించుకునే చర్యల్లో భాగంగా రాజ్యాంగాన్ని ముఖ్యమంత్రి గారు వ్యతిరేకిస్తున్నారు అని చెప్పి రేపెవరో మళ్ళీ మా ముఖ్యమంత్రి గారి మీద కేసేస్తారేమో అన్న భయంతో నేను మా ముఖ్యమంత్రి గారికి రాజ్యాంగ ఉల్లంఘన మనం చేయకూడదండి అని చెప్పడం జరిగింది. 1. 2, ఈ రిజర్వేషన్లు ఏదైతే దళిత్ హిందూస్కి రిజర్వేషన్ ఉందో ఆ రిజర్వేషన్ని మతం మారిన వారికి బీసీసీగా నామకరణం చేయడం జరిగింది. వారికి ఒక 2% రిజర్వేషన్ ఇవ్వటం జరిగింది. అందులోకే వస్తారు కాబట్టి ఈ రిజర్వేషన్లో మిగిలిన హిందూస్కి ఇస్తే వీళ్ళందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి మార్చుకుంటే రాజ్యాంగాన్ని మార్చుకోండి, కులం లేని క్రిస్టియానిటీలో కులాన్ని చేర్చుకోండి, తప్పులేదు. బట్ ఓకే, ఆ క్రిస్టియానిటీ రాజ్యాంగాన్ని కూడా. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని అమ్మవారి ఆలయాల్లో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ముగిశాయి. ఆలయ నందపురంలో ఉన్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారికి విశేష పూజలు నిర్వహించి మాడవీధి ఉత్సవాన్ని దేవస్థాన కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహించారు. టవర్ క్లాక్ సెంటర్ వద్ద ఉన్న శ్రీ ధర్మరాజుల స్వామి దేవస్థానంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. అమ్మవారికి విశేష అలంకరణ, పల్లకీ సేవా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం కలశాన్ని నిమజ్జనం చేశారు. భక్తులు అమ్మవారిని దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీజేపీ నేతలు దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారు, మండిపడ్డ మంత్రి హరీష్ రావు. విజయనగరంలో సాంప్రదాయబద్ధంగా పైడిమాంబ సిరిమాను ఉత్సవం, ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి బొత్స. టీడీపీపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించిన ఏపీ మంత్రి కొడాలి నాని, ట్రాక్టర్ కూడా సరిగ్గా నడపరని లోకేష్ టీడీపీని కూడా కొల్లేటిలో దించుతాడని సెటైర్లు. రైతులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది, పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప విమర్శ. ఆంధ్ర ఒడిశా సరిహద్దులో మావోయిస్టులకు చెందిన భారీ డంప్ స్వాధీనం చేసుకున్న ఒడిశా పోలీసులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.